గుడ్ మార్నింగ్ షరణ్య అకాడమీ రీసెంట్ అప్డేట్లో భాగంగా ఇటీవల 72వ మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఈ మిస్ యూనివర్స్ యొక్క విజేత, మొదటి రన్నరప్ మరియు సెకండ్ రన్నరప్, తర్వాత భారతదేశం నుంచి ఈ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుపొందిన భారతీయ విజేతలు. ప్రస్తుతం 72వ మిస్ యూనివర్స్ పోటీలు 2023లో ఇండియన్ పార్టిసిపేటర్ భారతదేశం నుంచి పాల్గొన్న వ్యక్తి. ఇవన్నీ కూడా ఒక్కసారి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. మిస్ యూనివర్స్ మీన్స్ విశ్వసుందరి పోటీలు, రైట్? ఓకే, మరి విశ్వసుందరి పోటీలు అనేవి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, ప్రస్తుత విజేతలు ఎవరు, భారతదేశం గెలుపొందిన మొదటి విజేత, రెండవ విజేత మరియు మూడవ విజేత, ప్రస్తుతం ఇండియన్ పార్టిసిపేటర్ అంటే ఎవరుగా పాల్గొన్నారు, ఆమె పేరు ఏమిటి, 2023లో ఈ అంశాన్ని ఒకసారి మనం చూద్దాం మిత్రులారా. రైట్, ఈ మిస్ యూనివర్స్ అనేది అంటే విశ్వసుందరి పోటీలు బోత్ ఆర్ డిఫరెంట్. మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్. మిస్ వరల్డ్ అంటే ప్రపంచ సుందరి, మిస్ యూనివర్స్ అంటే విశ్వసుందరి. ఓకే, రైట్. అయితే మిస్ యూనివర్స్ పోటీలు అనేవి మొదటిసారిగా 1952వ సంవత్సరంలో మిస్ యూనివర్స్ పోటీలు మొదటిసారిగా ప్రారంభంలో 1952వ సంవత్సరం జూన్ నెల 28 రోజున 1952 జూన్ నెల 28 రోజున అమెరికాలోని న్యూయార్క్ నగరంలో తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించారు. మొదటిసారి ఎప్పుడన్నాను? 1952 జూన్ నెల 28 రోజున అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో, హడ్సన్ నది ఒడ్డున ఉంటుంది న్యూయార్క్ నగరంలో ఈ పోటీలు నిర్వహించారు. మరి 52వ సంవత్సరం ప్రారంభంలో తొలిసారిగా నిర్వహించబడిన మిస్ యూనివర్స్ పోటీల్లో మొదటిసారి మిస్ యూనివర్స్ టైటిల్ గెలుపొందిన విజేత ఎవరంటే మిస్ ఆర్మీ కుసేలా. ఏం పేరు నా పేరు? మిస్ ఆర్మీ కుసేలా. ఈమె ఈ ఆర్మీ కుసేలా మొదటిసారిగా మిస్ యూనివర్స్ టైటిల్ గెలుపొందిన ఆర్మీ కుసేలా ఈ క్రింది ఏ దేశస్తురాలంటే ఫిన్లాండ్ దేశానికి చెందిన మహిళ. ఆమె ఏ దేశస్తురాలు అంటే ఏమన్నాను? ఫిన్లాండ్కు చెందిన మహిళ. ఈమె ఫిన్లాండ్ దేశానికి చెందిన మహిళ. తర్వాత అప్పటి నుంచి నిర్వహిస్తూ వస్తున్న 52 జూన్ 28 నుంచి నిర్వహిస్తూ వస్తున్న మిస్ యూనివర్స్ పోటీల్లో ఎంతమంది భారతీయ మహిళలు మిస్ యూనివర్స్ యొక్క కిరీటాన్ని ఇప్పటివరకు గెలుపొందారు, వారు గెలుపొందిన సంవత్సరాలు ఏమిటి, తర్వాత భారతదేశం నుంచి గెలుపొందిన ఆ విజేతల యొక్క ప్రత్యేకత ఏమిటి. తొలిసారిగా మన దేశం నుంచి మిస్ యూనివర్స్ టైటిల్ గెలుపొందిన మొదటి విజేత ఎవరంటే సుస్మితా సేన్. మొదటి విజేత ఎవరన్నాను? సుస్మితా సేన్. ఈ సుస్మితా సేన్ ఎప్పుడు గెలుపొందిందంటే 1994లో గెలుపొందింది ఈమె సుస్మితా సేన్ 1994లో ఈ టైటిల్ గెలవడం జరిగింది. ఓకే, భారతదేశపు మొదటి మిస్ యూనివర్స్. ఆ తర్వాత ఈ టైటిల్ 94 తర్వాత మళ్ళీ 16 సంవత్సరాల వరకు ఎవరు కూడా భారతదేశం నుంచి మిస్ యూనివర్స్ క్రౌన్ అంటే కిరీటాన్ని గెలుపొందలేదు. సుస్మితా సేన్ తర్వాత 94 తర్వాత 16 సంవత్సరాల అనంతరం 2000 సంవత్సరంలో భారతదేశం నుంచి మిస్ యూనివర్స్ టైటిల్ గెలుపొందిన రెండో భారతీయురాలు ఎవరు అంటే మిస్ లారా దత్తా. ఎవరేమి? కుమారి లారా దత్తా. మిస్ లారా దత్తా ఈ అవార్డును గెలుపొంది. తర్వాత తిరిగి 21 సంవత్సరాల విరామం తర్వాత 1994 2000 సంవత్సరము 16 సంవత్సరాల తర్వాత రెండవ విజేత, మళ్ళీ భారతదేశం నుంచి మూడవ విజేత గెలుపొందాలంటే 2000 తర్వాత 2021 వరకు ఈ పోటీలు మధ్యలో అంటే ఎవరు గెలవలేదు భారతదేశం నుంచి. భారతదేశం నుంచి మూడవ మిస్ యూనివర్స్గా మిస్ హర్నాజ్ సంధు చండీగఢ్ పట్టణానికి చెందిన ఈమె 2021లో హర్నాజ్ సంధు ఈ టైటిల్ను గెలుపొందడం జరిగింది. కుమారి హర్నాజ్ సంధు. ఈ రకంగా 1952 నుంచి నిర్వహిస్తూ వస్తున్న మిస్ యూనివర్స్ పోటీలు ఇటీవల అనగా 2023వ సంవత్సరం నవంబర్ నెల 18 రోజున 2023వ సంవత్సరం నవంబర్ నెల 18 రోజున వరుస క్రమంలో 72వ మిస్ యూనివర్స్ పోటీలు. వరుస క్రమంలో క్రొనాలజికల్ ఆర్డర్ ప్రకారం చూస్తే ఇవి ఎన్నో అంటే 72వ మిస్ యూనివర్స్ పోటీలు.
ఈ 72వ మిస్ యూనివర్స్ పోటీలను ఎక్కడ నిర్వహించారంటే ఎల్ సాల్వడార్ దేశము, మధ్య అమెరికాలో ఉంటుంది ఇది. ఎల్ సాల్వడార్ దేశంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 84 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే 84 దేశాలకు చెందిన ప్రతినిధులు 84 మంది ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, పాల్గొన్నారు. అయితే ఇక్కడ 84 మందిలో ప్రస్తుతం విజేత 72వ మిస్ యూనివర్స్ టైటిల్ 2023వ సంవత్సరంలో గెలుపొందిన ప్రస్తుత విజేత షెన్నీస్ పలాసియోస్. అమ్మాయి పేరు ఏం పేరంటే షెన్నీస్ పలాసియోస్. ఈమె ఏ దేశం అంటే నికరాగ్వే. అయితే ఈమెకు లాస్ట్ ఇయర్ 71వ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుపొందిన 2022 యొక్క విజేత బొన్నీ ఆర్ గాబ్రియల్ లాస్ట్ ఇయర్ యొక్క విజేత అమెరికా దేశానికి చెందిన బొన్నీ ఆర్ గాబ్రియల్. ఈమెకు ఈసారి విజేతకు మిస్ యూనివర్స్ క్రౌన్ అందించడం జరిగింది, బొన్నీ ఆర్ గాబ్రియల్. ఓకే, రైట్. అయితే ఇది ఏమిటబ్బా అంటే ప్రస్తుత విజేత షెన్నీస్ పలాసియోస్. ఏ దేశం అంటే నికరాగ్వే. ఆ తర్వాత ఫస్ట్ రన్నరప్, మొదటి రన్నరప్ ఎవరబ్బా అంటే ఫస్ట్ రన్నరప్ కుమారి ఆంటోనియో. ఎవరైనా మిస్ ఆంటోనియో, కుమారి ఆంటోనియో. ఈమె ఏ దేశానికి చెందిన మహిళ అంటే షీ వాజ్ బిలాంగ్స్ టు థాయిలాండ్. కుమార్ ఆంటోనియో థాయిలాండ్ దేశానికి చెందిన మహిళ. ఆ తర్వాత సెకండ్ రన్నరప్గా మొరియా విల్సన్. సెకండ్ రన్నరప్ ఎవరంటే ఈ అమ్మాయి మొరియా విల్సన్. ఈ మొరియా విల్సన్ ఏ దేశం అంటే ఆస్ట్రేలియా. మొరియా విల్సన్ ఈమె ఏ దేశస్తురా అంటే ఆస్ట్రేలియా దేశస్తురాలు. సెకండ్ విన్నర్ మొరియా విల్సన్. ఇది ఏమిటి అంటే రైట్ 2023 72వ మిస్ యూనివర్స్ యొక్క మొదటి విజేత, ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్. ఆ తర్వాత 2023లో జరిగిన 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియన్ పార్టిసిపేటర్ భారతదేశం నుంచి పాల్గొన్న వ్యక్తి ఎవరు అంటే ఓకే మిస్ శ్వేత శారద. అమ్మాయి పేరు ఏం పేరు? మిస్ శ్వేత శారద. ఈమె దేశంలో 2 రాష్ట్రాలకు ఏకైక రాజధాని అయిన పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల రాజధాని అయిన చండీగఢ్ పట్టణానికి చెందింది శ్వేత శారద. ఈమె భారతదేశం నుంచి పాల్గొంది. కానీ దురదృష్టవశాత్తు ఈమె టాప్ 10లో కూడా ప్లేస్ దక్కించుకోవడంలో విఫలమైంది, దక్కించుకోలేకపోయింది. ఇది ఏమిటబ్బా అంటే 72వ మిస్ యూనివర్స్ యొక్క పోటీలు, వాటి యొక్క విజేత రైట్ మరియు ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్, వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు మరియు ప్రాముఖ్యతలు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. 1 and all.